ప్రస్తుతం ప్రపంచాన్ని శాసించేవి రాజకీయాలైతే ఆ పాలిటిక్స్ ని శాసించేది మాత్రం ఓటు. అధికార పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా వద్దా, విపక్ష పార్టీ అధికారంలోకి రావాలా, మళ్ళీ ప్రతిపక్షంలోనే కూర్చోవాలా అనేది నిర్ణయించేది ఆ ఓటరే. ఈసారి ఓటరు తీర్పు ఎలా ఉండనుంది? ఇండియా కూటమా, ఎన్డీఏనా లేదా సంకీర్ణమా అనేది ఆసక్తికరంగా మారింది. నార్త్ సౌత్ అనే తేడా లేదు. ఎక్కడైనా కాషాయ ఎజెండా ఎగరాల్సిందే. అన్ని రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో ఉండాలి. ఇదే ఎజెండాతో పనిచేస్తోంది మోదీ షా ద్వయం. కమల వికాసమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈసారి కూడా పక్కా స్కెచ్తో పనిచేస్తున్నారు బీజేపీ పెద్దలు. మోదీ రెండో టర్మ్ వచ్చేసరికి నార్త్లో బీజేపీ మరింత పటిష్టంగా తయారైంది. ఇప్పుడు రామమందిర నిర్మాణం తర్వాత నార్త్లో పార్టీ మరింత బలపడిందని లెక్కలు వేసుకుంటున్నారు బీజేపీ లీడర్లు. ఈసారి అక్కడ అంత సీన్ లేదంటున్నారు ఎక్స్పర్ట్స్. మూడోసారి అధికారంలోకి వస్తామని కలలు కంటున్న బీజేపీకి ఈసారి ఎదురీదుతున్నట్టు తెలుస్తోంది. నార్త్ బెల్ట్లో సీట్లు తగ్గే అవకాశమున్నట్టు తెలుస్తోంది. యాంటీ బీజేపీ వేవ్ కనిపిస్తుందని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. మ్యాజిక్ ఫిగర్ను దాటడం బీజేపీకి కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. సిట్టింగ్ సీట్లను కోల్పోయే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈసారి బీజేపీ బంపర్ విక్టరీ కొట్టడం కష్టంగానే కనిపిస్తోంది. రెండుసార్లు బీజేపీకి అధికారంలోకి తీసుకువచ్చిన యూపీ, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో మోదీ మ్యాజిక్ అంతగా పనిచేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకు ఓటింగ్ సరళిని పరిశీలిస్తే తెలుస్తోంది. ఈసారి మిత్రపక్షాలతో కలిసి 400కు పైగా సీట్లను సాధిస్తామని ధీమాగా చెబుతున్నా గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదట. బీజేపీపై కొంత వ్యతిరేకత ఉండడంతో దాన్ని విపక్షాలు క్యాష్ చేసుకుంటున్నాయని చెబుతున్నారు. ఎందుకంటే యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుండడంతో వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడ్డాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ను ఓడించి 2014లో బీజేపీ తొలిసారి 282 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. 2019లో 303 సీట్లు వచ్చినప్పటికీ అందులో 41 పార్టీల మద్దతున్న ఎన్డీఏ కూటమి ఉంది. అందుకే బీజేపీ ఎక్కడా కూడా తమ పార్టీ సత్తా ఇది అని చెప్పడం లేదు. మోదీ అంటే భవిష్యత్తు అనే స్థాయి నుంచి ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదమిచ్చే స్థాయికి ఆ పార్టీ వచ్చింది. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీపై కొంత వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. అవినీతికి వ్యతిరేకం అంటూనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అక్కున చేర్చుకున్నారు. పార్టీలను చీల్చి నాయకులను ప్రలోభాలకు గురిచేసి వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విపక్ష ప్రభుత్వాలను కూల్చివేశారు. వివాదాస్పద రైతు చట్టాలు, సీఏఏ, ఎన్ఆర్సీ, మణిపూర్ అల్లర్లు, నిరుద్యోగ సమస్యలు, ఇష్టారాజ్యంగా కార్పొరేట్ తాయిలాలు, అందుకు ప్రతిఫలంగా ఎలక్టోరల్ బాండ్లు, పెరిగిన ధరలు, తగ్గిన జీతాలు, కష్టతరమైన సామాన్యుల బతుకులు వంటి అంశాల వల్ల మోదీ చరిష్మా మసకబారిపోతున్నట్లు తెలుస్తోంది. దశాబ్ద కాలంలో చెప్పుకోవడానికి చేసిందేమీ లేకపోవడంతోనే అయోధ్యలో రామమందిరం, గుజరాత్లో పటేల్ విగ్రహం, అదిగో పాకిస్తాన్, ఇదిగో చైనా అంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందనే ఆరోపణలున్నాయి.
చెప్పినట్టు వినని విపక్ష నేతలపై ఈడీ, ఐటీ, సీబీఐ కేసులు పెడుతూ కక్ష సాధింపులకు దిగుతుండటంతో ప్రజలు విసిగెత్తిపోయినట్లు తెలుస్తోంది. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని దారి మళ్లించడానికే ఈసారి 400 సీట్లు గెలుస్తామని చెబుతున్నా అది అసాధ్యమంటున్నారు. ఎన్డీఏ అలయన్స్లో బీజేపీ ఒక పెద్ద పార్టీ మాత్రమే. 2019లో ఎన్డీఏ 353 స్థానాలు సాధించగా అందులో బీజేపీ గెలిచినవి 303 సీట్లు. కూటమిలోని 41 పార్టీల్లో 2 జాతీయ పార్టీలు, 20 ప్రాంతీయ పార్టీలు, 19 గుర్తింపులేని పార్టీలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాలు గెలవగా ప్రస్తుతం ఆ పార్టీ బలం 290. అంటే రెండోసారి అధికారంలో ఉండగానే వివిధ ఉప ఎన్నికల్లో 13 సీట్లను బీజేపీ కోల్పోయింది. అధికారంలో ఉండి కూడా తన సిట్టింగ్ స్థానాలను కాపాడుకోలేని కమలం పార్టీ మూడోసారి ఒంటరిగా అధికారంలోకి వస్తామని చెబుతోంది. నార్త్ బెల్ట్లో సీట్లను నమ్ముకొని మూడోసారి అధికారంలోకి వస్తామని చెబుతోంది. ఉత్తరాదిలో సీట్లు తగ్గినా సౌత్లో భర్తీ చేసుకోవాలని కలలు కంటోంది. కానీ దక్షిణ భారత్లో ఉన్న 130 సీట్లలో 2019లో బీజేపీ గెలిచింది 29 సీట్లే. అందులో కర్ణాటక వాటానే అధికం. ఉత్తరాదిలో బీజేపీ తన సిట్టింగ్ సీట్లలో చాలా వాటిని కోల్పోయే అవకాశముంది. ఈ లోటును పూడ్చుకోవాలంటే బీజేపీ, దాని మిత్రపక్షాలు అద్భుతమైన సామర్థ్యాన్ని చూపాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ గాని సంపూర్ణ మెజారిటీ సాధించే పరిస్థితి కనిపించడం లేదు. 2 సార్లు మోదీ పాలనను చూశారు. కొన్ని మంచి పనులు చేసినా ఆశించిన స్థాయిలో డెవలప్ జరగలేదనే విమర్శలున్నాయి. ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలనే నిర్ణయం తీసుకుంటే దేశంలో పాలిటిక్స్ వేరేలా ఉంటాయి. ఇక కాంగ్రెస్ పరిస్థితి చెప్పలేం. మరోసారి బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందా అనేది నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. దేశంలో దాదాపు 40 కోట్ల మంది దళితులు, 20 కోట్ల మంది మైనార్టీల ఓట్లు ఎటువైపు పడతాయన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ప్రధానంగా హిందూ ఓట్ బేస్ మీదనే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఈసారి అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు బీజేపీకి వచ్చేలా కనిపించడం లేదంటున్నారు. నార్త్లో బీజేపీకి దాదాపు 100 సీట్ల వరకు తగ్గే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏపీలో టీడీపీ కూటమి వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. అందులో నో డౌట్. అయితే రిజల్ట్స్లో టీడీపీకి ఫుల్ మెజారిటీ రాకపోతే బీజేపీ సపోర్ట్ ఇస్తోందా? పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కంపల్సరీ బాబుకి సపోర్ట్ చేయాల్సిందే. కేంద్రంలో కమలానికి మెజారిటీ మార్కు రాకపోతే టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేస్తోంది. లేకపోతే అప్పటి సిచ్యువేషన్ బట్టి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు మార్పు కోరుకున్నారని, కంపల్సరీ గెలుస్తామని చెబుతున్నారు చంద్రబాబు. అటు వైసీపీ కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉంది. రెండోసారి ఫ్యాన్ హవా కొనసాగుతుందని చెబుతున్నారు. సీట్లు తగ్గినా మెజారిటీ మార్క్ 88 సీట్లు క్రాస్ చేస్తామంటున్నారు. టఫ్ ఫైట్లో టీడీపీ, వైసీపీకి మెజారిటీ రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ బీజేపీ, జనసేననే. బీజేపీ చంద్రబాబుకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. కంపల్సరీ సైకిల్కే జై కొట్టనుంది. బట్ వన్ కండిషన్ అప్లై అంటోంది కాషాయ పార్టీ.
హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కమలం స్ట్రాంగ్గా ఉందని చెబుతున్నారు కాషాయ నేతలు. మోదీ వేవ్ బలంగా ఉన్న 2 పర్యాయాలు ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రాలేదు. మోదీ 10 ఏళ్ల పాలన తర్వాత 400 వస్తుందా అంటే డౌటే అంటున్నారు ఎక్స్పర్ట్స్. బీజేపీకి 400 సీట్ల కాన్ఫిడెన్సే ఉంటే జేడీఎస్, టీడీపీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉండదు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ స్వీప్ చేసిన బీహార్, మహారాష్ట్ర వంటి చోట్ల బీజేపీ ఇప్పుడు అలాంటి ఫీట్నే రిపీట్ చేసే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి గణనీయంగా పుంజుకోవడం ఖాయమనే మాట వినిపిస్తూ ఉంది. అక్కడ సగం సీట్ల వరకు ఈ కూటమి హస్తగతం చేసుకోవచ్చనే టాక్ వస్తోంది. మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ శివసేన, ఎన్సీపీలను చీల్చి ఆ వర్గాలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారందరినీ చేర్చుకుంది. కమలంపై తీవ్ర ఆరోపణలు చేసిన అశోక్ చవాన్ లాంటి వాళ్లను కూడా బీజేపీ హక్కున చేర్చుకుంది. మరాఠాలో కూడా బీజేపీ సానుకూల పవనాలు వీయడం లేదని తెలుస్తోంది. ఇక వెస్ట్ బెంగాల్లో గత లోక్సభ ఎన్నికల సమయంలో వచ్చినన్ని సీట్లు రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కర్ణాటకలో 2019లో 25 సీట్లను గెలుచుకుంది బీజేపీ. ఇప్పుడు ప్రజ్వల్ రేవಣ್ణ ఎఫెక్ట్తో సగం సీట్లు కోల్పోయే పరిస్థితి ఉంది. జేడీఎస్తో పొత్తు పెట్టుకున్నా ఫలితం కనిపించే అవకాశం లేదని సమాచారం. అటు ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం నువ్వా నేనా అనే రీతిలో సమరం సాగింది. అక్కడ ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపై నమ్మకంగా చెప్పలేని సిచ్యువేషన్. బీజేపీ ఆశించిన విధంగా రామమందిర నిర్మాణంతో ఉత్తరాదినే అద్భుతాలు జరిగే అవకాశం కనిపించడం లేదంటున్నారు. బీజేపీ అదనంగా సీట్లను సాధించడం ఎలా ఉన్నా వాటిని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. బీజేపీ సొంతంగా 200 సీట్లు సాధించే అవకాశం ఉందంటున్నారు. గతంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం 17 రాష్ట్రాలకు పడిపోయింది. అంటే ఏటేటా బీజేపీ గ్రాఫ్ పడిపోతుందనే విషయం తెలుస్తోంది. మెజారిటీ సీట్లు రాకపోతే ఏపీలో చంద్రబాబు, బీజేపీ ఒకరినొకరు సహకరించుకునే అవకాశం ఉంది. మరోవైపు కాషాయ పార్టీకి సీట్లు తగ్గితే ఎన్డీఏ కూటమిలోనే పార్టీలకు వచ్చే సీట్ల ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు మోదీ. టోటల్గా భాయిగా ఉంటూ ప్రభుత్వాలను రన్ చేయనున్నారు. ఏపీలో టీడీపీ, కేంద్రంలో బీజేపీకి మెజారిటీ మార్కు అందుకోలేకపోతే చంద్రబాబు, మోదీ ఒకరినొకరు సహకరించుకుంటారు. అప్పుడు ఏపీలో జగన్ను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. కేసులతో వైసీపీని ఇబ్బందులు పెట్టే అవకాశమూ ఉంటుంది. 5 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల్ని బయటకు తీసి భయాందోళనకి గురి చేసే ఛాన్స్ ఉంటుంది. మరి జగన్ ధైర్యంగా ఎదుర్కొంటారా లేదా అనేది వాచ్ ది స్టోరీ. ఏపీలో మెజారిటీ మార్క్ సాధించాలంటే 88 సీట్లు రావాలి. టీడీపీకి 75 నుంచి 80 సీట్లొచ్చి మెజారిటీకి తక్కువ వస్తే అప్పుడు బీజేపీ అవసరం ఉంటుంది. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే 272 మ్యాజిక్ మార్క్ బీజేపీకి, 250 నుంచి 260 సీట్లొస్తే టీడీపీ సపోర్ట్ కావాల్సి ఉంటుంది. అప్పుడు మోదీ, చంద్రబాబు ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అటు ఏపీలోనూ బీజేపీ సపోర్ట్తో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అయితే చంద్రబాబు ఏది చెబితే అది మోదీ వినాల్సిందే. ఆయన పెట్టే కండిషన్స్కు మొత్తం ఒప్పుకోవాల్సిందే. ఏ విషయంలోనైనా ఇద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాల్సిందే.
కేంద్ర రాష్ట్రాల్లో చంద్రబాబు చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. ప్రధానంగా జగన్ టార్గెట్గా టీడీపీ అధినేత రాజకీయాలు చేయనున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అంతకంటే రెట్టింపు రివెంజ్ తీర్చుకోనున్నారు. కేసులు, దాడులు, ఆస్తులు స్వాధీనం, విచారణల పేరుతో ముప్పు తిప్పలు పెట్టనున్నారు. వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపించి సీనియర్ లీడర్స్ను ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. అవసరమైతే జగన్ను జైలుకు పంపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నార్త్లో పరిస్థితి ఏంటి, పశ్చిమలో పరిస్థితి ఏంటి, ఈశాన్యంలో పరిస్థితి ఏంటని కాదు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ట్రై చేస్తున్నారు. అన్ని చోట్ల వాళ్ళకి ఎలైజ్ ఉన్నారు. దక్షిణాదిలో కూడా తమిళనాడులో, కేరళలో, ఆంధ్ర, తెలంగాణలో వాళ్ళు చాలా కష్టపడ్డారు ఎలక్షన్లో. పోయినసారి ఈ 4 రాష్ట్రాల్లో 100 ఎంపీల్లో 4 వచ్చారు. ఈసారి ఆ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ఆ 100 ఎంపీల్లో కర్ణాటకలో తగ్గవచ్చు, ఇంకెక్కడదా ఎక్కుతుంది పెరుగుతుంది అంటూ మనం చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో పరిస్థితి వేరు. ఉత్తర భారత్, బీహార్, అలాగే మిగతా రాష్ట్రాల్లో చాలా బలంగా ఉన్నది బీజేపీ, దాంట్లో ఏం దాట్లేదు. తర్వాత 2004లో అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ ప్రధానమంత్రి ఓడిపోయాడు. అలాగే 2024లో ఉన్నాడు. పరిస్థితి అయితే కరెక్ట్ కాదు. 2004లో ఎప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ ప్రధానమంత్రి ఓడిపోయాడు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా 26-27 రాష్ట్రాలు ఉన్నప్పుడు అప్పుడు బీజేపీకి 6-7 రాష్ట్రాల్లోనే పరిపాలన ఉండేది, చిన్న రాష్ట్రాల్లో. ఆ రోజున ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ రాష్ట్రాలు వేరే ప్రభుత్వాలు, బీజేపీకి వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి. ఈవేళ అడ్వాంటేజ్ బీజేపీకి ఏంటంటే బీజేపీకి జూన్ 4వ తేదీన మెజారిటీ రాకపోతే ఏమన్నా ప్లాన్ ఉన్నదా అంటే ఈ ప్లాన్ ఏమి ఉండదు. ఎందుకంటే మెజారిటీ రాకపోతే కొత్త వ్యవహారాలు అన్నీ దారిలోకి వచ్చేస్తాయి రాజకీయంలో. భారతదేశంలో అనుభవం ఏంటంటే ఎలక్షన్ తర్వాత పెద్ద పార్టీని పిలుస్తారు, రాష్ట్రపతి అన్నిటికంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలరా లేదా లిస్ట్ అడుగుతారు, అవన్నీ ఉంటాయి. ఆ కార్యక్రమం ఏం కొత్త కాదు భారతదేశంలో, మరి ఎన్నోసార్లు చేశాం కాబట్టి ఆటోమేటిక్గా పద్ధతి దారిలోకి వస్తుంది. అప్పుడు బీజేపీ కూడా మెజారిటీ దగ్గర ఫిగర్ ఉంటే వీళ్ళని కోరి అడిగి తీసుకెళ్ళి దగ్గరగా ఉన్న 272 కంటే చాలా చిన్న పార్టీలు రావచ్చు. కానీ దూరంగా ఉంటే 272కి అది కొత్త గేమ్ ఓపెన్ అయిపోతుంది. దాంట్లో ఎవరు ప్రధానమంత్రి అవుతారు ఏం చెప్పలేము. 1996లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలేదు, కానీ ఆయన్నే పివి నరసింహారావుని కంటిన్యూ అవ్వమంటే అవునన్నారు. అప్పుడు దేవేగౌడ చిన్న పార్టీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవ్వాడు. ఏ రకంగా మారిపోతుంది బీజేపీకి మెజారిటీ రాకపోతే మనం ఎవరు చెప్పలేం. ఆ పరిస్థితులు వేరే ఉంటాయి. ఆ పరిస్థితులను ఎదురు చేయగలదా బీజేపీ అంటే అది సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. వచ్చే 5 ఏళ్లలో వైసీపీని నిర్వీర్యం చేసేందుకు పక్కా ప్లాన్ను అమలు చేయనున్నారు. మరో 10 ఏళ్ల వరకు టీడీపీ అధికారంలో ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ఎందుకంటే జగన్ బయట ఉంటే అది సాధ్యం కాదు. కేసులతో జైల్లోనే ఉంచి బాబు బయట తనదైన మార్కు రాజకీయాలు చేస్తారు. అది ప్రధాని మోదీ సహకారంతోనే. చంద్రబాబు వేసే రాజకీయ ఎత్తులను తట్టుకుని జగన్ ఏ మేరకు నిలబడతారనేది కాలమే నిర్ణయించనుంది. అది ఎన్నికల్లో టీడీపీ గెలిస్తేనే, లేకుంటే బాబుకు కష్టాలు మళ్లీ వెల్కమ్ చెబుతాయి. దేశవ్యాప్తంగా 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 25 మే 25 జూన్ 1 నాడు చివరి 2 విడతల ఎన్నికలు జరగబోతున్నాయి. 6, 7వ విడత. ఈ దశలో ఇప్పటికే ఫలితం ఖరారైపోయింది. మాకు 310 సీట్లు ఈ 5 విడతల ఎన్నికల ఫలితాల్లో మాకు ఇప్పటికే తేలిపోయినాయి. 310 సీట్లు వస్తున్నాయి. మిగతావి ఇంకా 90 సీట్లే ఈ 2 విడతల్లో, చివరి 2 విడతలు వస్తాయని అమిత్ షా గొప్పగా చెప్తున్నారు. కాదు ఇప్పటికే ఇండియా కూటమి విజయం ఖరారైపోయింది. మాకు ఇప్పటికే 210 సీట్లు వచ్చేస్తున్నాయి. మిగతా 2 విడతలు మాకే వస్తాయని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, అట్లాగే మనకు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేజ్రీవాల్ చెప్తున్నారు, ఢిల్లీ ముఖ్యమంత్రి. ఇట్లా మొత్తం మీద దేశవ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ వివిధ మైండ్ గేమ్ ఆడుతుంది. ఇంకా 2 విడతల ఎన్నికలు మిగిలినాయి కనుక ఇప్పటికే విజయం ఖాయమైపోయింది అనే భావన మాట్లాడుతున్నారు. అట్లా రేపటి 2 విడతల ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని ఒక రకంగా మైండ్ గేమ్ ఆడి ఎవరు గెలుస్తారు అనే ఒక మీమాంసలో నుంచి మెల్లమెల్లగా
ఎటువైపు ఒకవైపు ఓటర్లు మొగ్గు చూపేలా ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు హర్యానా అయితే 10కి 10 బీజేపీ గెలుచుకుంది, ఢిల్లీ 7కి 7 గెలుచుకుంది. ఇట్లా ఏదైతే ఉత్తర భారతదేశంలో ఒక 4-5 రాష్ట్రాల్లో 100కు 100% ఎన్నుంటే అన్ని బీజేపీ గెలుచుకున్న సీట్లు ఇప్పుడు తక్కువ అవుతాయి. అందులో మాకు ప్రధానంగా మా వాటా దక్కుతుందని ఇండియా కూటమి భావిస్తుంది. ఉదాహరణకు హర్యానాలో 10 ఉంటే 10కి 10 ఇప్పటిదాకా బీజేపీ ఉన్నారు. కానీ రైతుల వ్యతిరేకత, ఈ మధ్యనే మనకు 3 వ్యవసాయ చట్టాల మీద వ్యతిరేకత, ఇవన్నీ కలిసి మాకు అనుకూలిస్తాయని కాంగ్రెస్ పార్టీ అక్కడ 9 స్థానాల్లో పోటీ చేస్తుంది. 1 స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది. దేశంలో మోదీపై వ్యతిరేకత ఉన్నా ఆగ్రహం మాత్రం లేదంటున్నారు. ముచ్చటగా 3వ పవర్లోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు ఇండియా కూటమి చెప్పినట్లు బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నా అది మెజారిటీని తగ్గిస్తుందే తప్ప ఓడిపోయే అంత సీన్ లేదని తెలుస్తోంది. మిత్రపక్షాలతో కలిసి హ్యాట్రిక్ విక్టరీ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది అంటున్నారు. అందులో చంద్రబాబు, జనసేనాని కీ రోల్ ప్లే చేయనున్నారు.